ఇగో సీఎంఆర్ఎఫ్ స్కామ్ 28 ప్రైవేట్ ఆసుపత్రులపై ఎఫ్ఐఆర్. ఫేక్ బిల్లులతో మోసం చేసినందుకు హైదరాబాద్ ఖమ్మం జిల్లాలో 10 చొప్పున గతేడాది జరిగిన వ్యవహారంపై సిఐడి దర్యాప్తు. ఇందులో కొందరు ఉద్యోగులు బ్రోకర్ల హస్తమంటూ సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కామ్ లో భాగమైన 28 ప్రైవేట్ ఆసుపత్రులపై సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ జాబితాలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆసుపత్రులతో పాటు కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలోని హాస్పిటల్స్ ఉన్నాయి. బోగస్ బిల్లులు, సంతకాల ఫోర్జరీతో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైనట్లు గుర్తించిన రెవెన్యూ విభాగం దర్యాప్తు జరిపింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి చేరడంతో ఆయన సిఐడి దర్యాప్తులకు ఆదేశించారు. అట్లే ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు, కొందరు ఉద్యోగులు, ప్రైవేట్ బ్రోకర్లు అంటే ఏజెంట్లు కుమ్ముక్కై ఈ వ్యవహారానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది అంటూ 28 ప్రైవేట్ ఆసుపత్రులపైన ఎఫ్ఐఆర్ అయింది అంటే వాళ్ళు ఎట్లా దోసుకున్నారో ఇక్కడ క్లియర్ గా కనిపిస్తా ఉంది. హైదరాబాద్ అండ్ ఖమ్మం జిల్లాల 10 హాస్పిటల్స్ చొప్పున ఇట్లా చేసిన ఘనకార్యం వీళ్ళది. ప్రైవేట్ ఆసుపత్రుల మీద ఎట్లాంటి ఆంక్షలు ఉన్నాయి, ఎట్లాంటి కట్టడి చేస్తా ఉన్నారు అంటే ఇగో ఇది అంటే లోపల మొత్తం జరుగుతా ఉంది. బయటికి మాత్రం మేము నిజంగా ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని అరికడతాము, వాళ్ళు చేసే ఆ బిల్లుల పైన ఆంక్షలు ఉన్నాయి, వాటికి లిమిట్స్ ఉన్నాయని నూరు చెప్తారు కదా, అన్ని అవుతాయి. సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని దోసుకపోతుంటే గుడ్డిగారుల పనులు తోముతా ఉన్నారు. అధికారులు కావచ్చు, లేకపోతే అప్పటి ప్రభుత్వం కావచ్చు, అప్పటి నాయకులు కావచ్చు. చూడు 28 ప్రైవేట్ ఆసుపత్రుల మీద ఇవాళ ఎఫ్ఐఆర్ అయిందంటే పేదోడికి ₹1 కూడా బిల్లు తగ్గారు తెలుసా ఈ సన్నాసులు. ఈ ప్రైవేట్ ఆసుపత్రులు పేదోడు కనీసం అంటే బాడీ తీసుకుపోదామంటే, చనిపోయిన వ్యక్తి బాడీ తీసుకుపోదామంటే కూడా పెండింగ్ బిల్లు క్లియర్ చేస్తే తప్ప బయటకి జరగనియనటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు ఇక ప్రభుత్వం నుంచి లూటీ చేసిన డబ్బు క్లియర్ గా కనిపిస్తా ఉంది. కోట్లాది రూపాయలు స్కామ్ చేసింది ఇన్ని హాస్పిటల్స్. మరి ఈ హాస్పిటల్స్ మీద అసలు ఇప్పుడు నాకు అర్థం కాదు, ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తాడో, ఆరోగ్య శాఖ ఏం చేస్తుందో, మరి అందులో ఉన్న ఆఫీసర్లు, అధికారులంతా కుమ్ముక్కై దోసుకపోతా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుందా అని అనిపిస్తుంది ఇట్లా చూస్తా ఉంటే. మళ్ళా ఇటు పక్క ఎంత దోసుకున్నా పర్వాలేదు, ఏం జరిగినా పర్వాలేదు, ఓ పక్క రైతులకి కనీసం రుణమాఫీ చేయండి, వాళ్ళకు కొన్ని కోట్లు కేటాయించారంటే నొప్పి అవుతుంది, మీకు వాళ్ళకు నొప్పి అవుతుంది. ఇట్లా దోసుకుపోయే దొంగల నుంచి అంతా కూడా రికవరీ చేసి పెడితే ఇలా రైతులంతా సంతోషంగా ఉంటారు. అవునా కాదా? అది నేను అడిగేది. మరి వీళ్ళకి ఎందుకు లేవు ఈ ఆంక్షలు? ఎందుకు ఉండవు వీళ్ళకి ఆ రూల్స్? ఎందుకు ఇట్లా ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కుల దోపిడీ జరుగుతా ఉంది? ఇలా పక్క నాయకుల పిఏలతో పాటు ఆ డిపార్ట్మెంట్ అధికారులు అందరు కలిసి, ఆ ఏజెంట్లు, బ్రోకర్లు కలిసి దారుణంగా దోపిడీ. ఇటు పక్క పేదోడిని దోసుకుంటారు, పేదోడు హాస్పిటల్కి వస్తే కార్పొరేట్ వైద్యం పేరిట కోట్లాది రూపాయలు వాళ్ళ దగ్గర దోసుకుంటారు, ఇటు పక్క ప్రభుత్వం నుంచి కూడా కుమ్ముక్కై ఇట్లా దోసుకుంటారు. దారుణంగా వీళ్ళకు మళ్ళీ అన్ని రకాల సబ్సిడీలు ఇచ్చి భూముల్ని అప్పచెప్తారు. వీళ్ళకు ఈ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు పెద్ద బడాబాబులకి ఈ గవర్నమెంట్లు ఏం చేస్తాయంటే భూములు ఇస్తాయి. మీరు వైద్యం చేస్తారు కదా, మీరు అంటే హెల్త్ డిపార్ట్మెంట్ కదా, హెల్త్ కు సంబంధించి మీరు వైద్యానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి కొంత లేదు వీళ్ళకి సబ్సిడీలు ఇస్తానో, రిబేట్లు ఇస్తానో, దానికి తగ్గట్టుగా వీళ్ళు ప్రైవేట్ మన ఈ సీఎంఆర్ఎఫ్ తో పాటు మెయిన్ గా ఈ ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు కదా, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఎన్నో ట్రీట్మెంట్స్ అక్కడ జరుగుతాయి కదా. సో పేదోళ్లకు లాభం జరుగుతుంది, లబ్ధి జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో వీళ్ళకి ఇస్తారు. వీళ్ళు అవి తీసుకొని ఏం చేస్తారు, వీటికివే వాటికవే తీసుకునే మళ్ళీ ఆరోగ్యశ్రీలో ఒక బెడ్ ఇవ్వంటే బెడ్ ఇవ్వరు. కనీసం ఒక ఆపరేషన్కి వెళ్తే ఈ ఆపరేషన్ ఇట్లా రాదు అని చెప్తారు, పేదోళ్ళు ఏడిపిస్తారు. ఇది ఇలా రాదు ట్రీట్మెంట్ వేరే హాస్పిటల్ అని చెప్తారు, లేకపోతే ఇది ఎక్కడ రాదు మీరు పైసలు కట్టి చేయించుకోవాలని చెప్తారు. ఆయన పాపం ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని ఇంటికి ఏడుస్తారు కూడా. ఇక అట్లా ఉంటది, రకరకాల ఉంటాయి సమస్యలు. ఎంతో మందిని మనమే ప్రత్యక్షంగా చూసినాం. సో ఇక సీఎంఆర్ఎఫ్ కి సంబంధించిన చెక్కులని ఇట్లా దోపిడీ చేస్తే గతంలో హరీష్ రావు పిఏ కూడా ఇలా ఇన్వాల్వ్ అయిందని చెప్పి వచ్చింది మనకి. అందుకే గత ప్రభుత్వానికి సంబంధించిందని చెప్పి ఈ వార్త వచ్చింది. వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొస్తారు. ఇప్పుడు సిఐడి విచారణ జరుగుతా ఉంది, బయటకు వస్తే తెలుస్తుంది ఎవడెవడైందనేది.